ముందే వెళ్తారు బిఫోర్ యా నేను 11th కదా వెళ్తున్నాను, ఈ వీకెండ్ వెళ్తున్నాను. మరి ఎలా మిస్ అవుతారా? అదే చూడాలి. లాస్ట్ టైం సెలబ్రేట్ చేశారా బాగా? చాలా గ్రాండ్ గా, ఎవ్రీ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాం. సో అక్కడ చేసేసేయండి బిగ్ బాస్ లో. బిగ్ బాస్ పంపిస్తే బాగుండు శ్రీని గారిని హౌస్ లోకి. సో ఫ్యాన్స్ పక్కన పెడితే నెగిటివ్ క్యాంపెయిన్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే బిగ్ బాస్ కి వెళ్ళాక బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మీరు ఎందుకు నెగిటివ్ గా క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఉంది? నాలో ఏం నెగిటివిటీ మీకు ఉంది? అంటే నా వల్ల 100 మంది బ్రతుకుతున్నారని మీరు నెగిటివ్ చేస్తారా? నేను ఒక 100 మందికి ఉపాధి కల్పించానని మీరు నెగిటివ్ చేస్తున్నారా? కొంత వేల మందికి తిండి పెడుతున్నారని నెగిటివ్ చేస్తారా? ఎంతో మందికి హెల్త్ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేస్తున్నారు అందుకని మీరు నెగిటివ్ చేస్తారా? మీరు ఏ విషయం ఉందని నన్ను నెగిటివ్ చేస్తున్నారు? చీప్ గా ఎవరి కోసమో ఎవరు సపోర్ట్ చేస్తూ ఎవరో నాయకుల కోసమో ఎవరో డబ్బులు ఇచ్చారని మీరు నెగిటివ్ చేస్తే మీ ఇంట్లో ఆడపిల్లల్ని మీ తల్లుల్ని కూడా మీరు వ్యక్తిత్వహననం చేసినట్టే. ఒక ఆడపిల్లలకి ఎవరికైనా మీరు చేశారంటే మీ ఇంట్లో ఆడపిల్లలు కూడా మీరు చేసినట్టే. మీకు నేనేం హాని చేస్తున్నాను మీరు నన్ను చేస్తారు? మీకు ఎవరైనా ఏమైనా చేస్తున్నానా? మీకు ఎవరైనా నేను ఏమైనా అన్నానా? ఊరికే ఎందుకు అంటే మీరు 5 రూపాయలకి 10 రూపాయలకి అక్కుతుపడి ఆడవాళ్ళని డిగ్రేడ్ చేస్తారా? మీకే వదిలేస్తున్నాను, మీ మనసాక్షిగా తెలియాలి. జనరల్ గా మీరు ఎప్పుడైతే బయటకు వచ్చి కాంట్రవర్సీ వచ్చిందో అప్పటి నుంచి కూడా ఒకవైపు అపోజిషన్ పార్టీ వాళ్ళే ఎక్కువ అపోజిషన్ పార్టీ ఎప్పుడు కూడా మమ్మల్ని నెగిటివ్ చేస్తూనే ఉన్నారు. తప్పదు, రాజకీయంగా ఎదుర్కోవాలి. అవన్నీ తట్టుకోగలిగే శక్తి, ఎదుర్కోగలిగే దమ్ము ఉంటేనే రాజకీయంలోకి రావాలి, లేదంటే మూసుకొని ఇంట్లో కూర్చోవాలి. సో పొలిటికల్ కెరీర్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండదని మీరు అనుకుంటున్నారా? ఉన్నా సరే నేను ఏదైనా బ్యాలెన్స్ చేసుకొని మేనేజ్ చేసుకోగలను. ఎందుకంటే ఇది నా లైఫ్, నాకు నచ్చితే చాలు, పక్కోడికి నచ్చాల్సిన అవసరం లేదు. నేను ఎవరికి హాని చేయట్లేదు. నా వల్ల 10 మంది బ్రతుకుతున్నారు తప్పితే నేను ఎవరి వల్ల లైఫ్ని చెడగొట్టలేదు. నేను 10 మందికి అన్నం పెడుతున్నాను, 10 మందికి లైఫ్ ఇస్తున్నాను, ఇంకొక 1000 మందికి ఉపాధి ఇవ్వాలన్న ఆలోచనతో నేను ఉన్నప్పుడు ఎవడో ఏదో అన్నాడని పట్టించుకోవాల్సిన అవసరం నాకైతే లేదు. వన్స్ బిగ్ బాస్ వెళ్ళాక బిఫోర్ బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ అని చెప్పుకునే విధంగా ఏమైనా చేంజ్ అవుతుంది అనుకుంటే? ఏం చేంజ్ ఉండదు. మాదిరి బిఫోర్ అయినా ఒకటే, ఆఫ్టర్ అయినా ఒకటే, ఎప్పుడైనా ఫైర్ ఉండే. సో చివరిగా ఆర్టీవీ ప్రేక్షకులకి ఏం చెప్తారు? ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, మీరందరూ నాకు బాగా సపోర్ట్ చేసి నాకు బిగ్ బాస్కి ఎలా పంపించారో అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఓట్స్ వేసి నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను. మళ్ళీ హౌస్లో ఉంటాను కదా, ప్రేక్షకులకి కోరుకోలేను కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాను. సో మాకు కూడా ఏమైనా సీక్రెట్ చెప్పొచ్చు కదా, అక్కడ ఎలాగో బిగ్ బాస్ అడుగుతారు, ఒక సీక్రెట్ మాకు కూడా ఏమైనా చెప్పొచ్చు కదా. నా లైఫ్లో సీక్రెట్స్ అంటే ఏమీ లేవు. మాధురి లైఫ్ ఎప్పుడు ఒక ఓపెన్ బుక్. నా లైఫ్లో సీక్రెట్సే లేవు అసలు. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ ఆర్టీవీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మొత్తం మీద వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఒకవైపు వైల్డ్గా ఉండే వాళ్ళు మాత్రమే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇస్తారంటూ కూడా ఒకవైపు దువ్వాడ మాధవి చెప్తున్నారు. ఖచ్చితంగా అక్కడ ఎవరు కూడా నాకు పోటీగా లేదు, పోటీ ఇస్తా అండ్ టాప్ 5లో నిలుస్తాను, కప్పు కూడా గెలుస్తానంటూ కూడా ఒకవైపు ఆర్టీవీతో దువ్వాడ మాధురి ఒకవైపు చెప్తున్నారు. దువ్వాడ మాధురి పొలిటీషియన్ టు కాంట్రవర్సీ టు ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ వయా బిగ్ బాస్. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా దువ్వాడ మాధురి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం మనతో పాటు దువ్వాడ మాధురి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి. హలో అండి, ఎలా ఉన్నారు? సూపర్. ఏంటి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు, ఎలా ఉండబోతుంది మీ ఎంట్రీ? అంటే వైల్డ్గా ఉండేవాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీ బాగుంటుందని అలా వైల్డ్ కార్డ్ లేదు. మొదట బిగ్ బాస్ నుండి కాల్ రాగానే మీకు ఏమనిపించింది? వెళ్దామని అనిపించిందా లేకుంటే ఆగుదాం అనిపించింది? ఏమనిపించింది? అంటే ఈ 4 yearsలో ఎప్పుడు శ్రీని గారు నేను దూరంగా లేము కదా, సో చాలా ఆలోచనలో పడ్డాను అనమాట, వెళ్ళాలా వద్దా అని. ఇప్పటికీ అతనికి అంత ఇష్టంగా లేరు, సో ఎందుకంటే ఒక్కరు ఉండలేరు కాబట్టి. సో ముందు వద్దని అనుకున్నాము, కానీ తర్వాత కొన్ని ప్రెజర్స్ వల్ల చాలా మంది ఫ్యాన్స్ అయితే వెళ్ళండి మేడం ప్లీజ్, మిమ్మల్ని మేము చూడాలనుకుంటున్నామని చాలా మంది అనడం వల్ల కొంచెం వెళ్దామని నిర్ణయం తీసుకున్నాం. సో పొలిటీషియన్గా ఇప్పటి వరకు ఎవరు కూడా ఏ సీజన్లో చూసినా ఏ లాంగ్వేజ్లో చూసినా ఇప్పటి వరకు ఎవరు వెళ్ళలేదు. సో మీరు వెళ్ళడానికి గల కారణాలు ఏంటి? వెళ్ళాక అక్కడ పరిణామాలు ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పటికీ చూస్తూనే ఉన్నారు కదా బిగ్ బాస్ 9 సీజన్. ఏ విధంగా ఉండబోతుందంటే ఒకటే ఎగ్జాంపుల్. ఎందుకంటే ఒక 1 year బ్యాక్ వరకు సొసైటీ అంతా ఒకవైపు, మాధురి ఒకవైపే ఉంది. సో సొసైటీతో ఫైట్ చేశాను నేను మొత్తం, అంటే కొన్ని లక్షలు కాదు కొన్ని కోట్ల మందితో ఫైట్ చేశాను నేను. ఫైట్ చేసి నెగిటివిటీ ఉన్నది నా వైపు పాజిటివ్గా తిప్పుకున్నాను. తిప్పుకొని ఇప్పుడు 80% పాజిటివిటీ నా వైపు వచ్చి ప్రజలందరూ ఆదరిస్తూ నా దగ్గరికి వస్తూ నన్ను కలవాలని ఎక్కడెక్కడి నుంచో వస్తూ నన్ను కలిసి వెళ్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఇన్ని కోట్ల మందితో ఫైట్ చేసిన మాధురి 15 మందితో ఎలా ఉంటుంది అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను.
సో ఈ కాంట్రవర్షియల్ జరిగాక ఇది ఒకవైపు పొలిటికల్ కెరియర్ కూడా చాలా ఇంపాక్ట్ అనేది పడ్డది. ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఇంకెక్కువ ఇంపాక్ట్ పాజిటివ్ అయ్యే అవకాశం ఉందా, నెగిటివ్ అయ్యే అవకాశం ఉందా? మనం రియల్గా ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నామో అలాగే ఉన్నప్పుడు నెగిటివ్ ఏది ఉండదు. మాదే ఎగ్జాంపుల్, మేము ఎంత రియల్గా ఉన్నామో అది ఎక్స్ప్లెయిన్ చేసాం ప్రజలకి, ప్రజలు నమ్మారు, ఆదరించారు. సో ఇప్పుడు కూడా అంతే, నేను అది రియాలిటీ షో. సో నేను ఎంత రియల్గా ఉన్నానో జనాలు చూస్తారు. సో అది పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా అనేది నేను ఆలోచించట్లేదు. నేను పాజిటివ్గా ఉన్నప్పుడు, నేనుగా ఉన్నప్పుడు నాకు పాజిటివ్ అవుతుందని అనుకుంటున్నాను. సో అంటే మీరు ఓన్లీ బిగ్ బాస్కి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి? ఒకవైపు అది ఓన్లీ అక్కడ ఆ పరిస్థితిని ఒకవైపు ఎక్స్పీరియన్స్ చేయడం కోసమా, లేకుంటే కప్పు గెలవడం కోసం వెళ్తున్నారా? కప్పు గెలవడం అనేది కాదు, జీవితంలో గెలుపు ఓటములు అనేవి ఎప్పుడు ఇంపార్టెంట్ కాదు. లైఫ్ అనేది స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, ఎప్పుడు జీవితంలో ఒక పోరాటమే, పోరాడుతూనే ఉండాలి. గెలిచామా ఓడామా అని పక్కన పెడితే మనం ఫైట్ ఇచ్చామా లేదా, మనం పార్టిసిపేట్ చేసామా లేదా, మన వంతు మనం కృషి చేసామా లేదా అనేది ఇంపార్టెంట్. టైటిల్ పక్కన పెడితే సో ఒక 10% 20% ఇంకా నెగిటివిటీ మిగిలింది కదా. సో వాట్ ఈస్ మాధురి అని రియాలిటీ షోలో రియల్గా తెలుసుకుంటారు కదా. సో తెలుసుకొని వాళ్ళు కూడా నా వైపు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో అనే ఆలోచనతో నేను వెళ్తున్నాను. అంటే మీరు నెగిటివిటీ మిగిలింది దాన్ని పాజిటివ్గా మార్చుకోవడం కోసం. కానీ చాలా మంది సెలబ్రిటీ ఫేమ్ ఉన్న వాళ్ళు పోయి నెగిటివ్ కూడా అయిన సిచ్యువేషన్స్ చాలా. మేబీ వాళ్ళు యాక్ట్ చేస్తున్నారేమో, అంటే నిజ జీవితంలో బయట ఒకలా, నిజ జీవితంలో ఒకలాగా, బయట ఒకలా ఉంటున్నారేమో. మనం మనలా ఉన్నప్పుడు జనాలు ఆదరిస్తారు కదా. సో యాక్ట్ చేస్తే ఆదరించారు. అంటే వాళ్ళు రియల్ లైఫ్ లో నటిస్తున్నారు, అక్కడికి వచ్చి వాళ్ళ రియాలిటీ బయటపడుతుంది అనమాట. అంతే కదా, బయట నటిస్తున్నారు, ఇక్కడికి వచ్చాక రియాలిటీ బయటపడాక నెగిటివ్ అవుతున్నారు. సో మనం మనలా ఉంటే ఎందుకు నెగిటివ్ అవుతాం అనేది నా ఆలోచన. అంటే మీరు కేవలం ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తున్నారా? సో ఎక్స్పీరియన్స్ కోసమే మాక్సిమం, ఒక ఎక్స్పీరియన్స్ అండ్ జనాలకి ఇంకొంచెం చేరువుగా అవ్వాలి. ఇది ఒక రియాలిటీ షో, ఒక నేషనల్ లెవెల్ ఛానల్లో ఇంకొంచెం జనాలు దగ్గరగా అవ్వచ్చు, ఇంకొంచెం జనాలు నా కోసం తెలుసుకుంటారు, ఇంకొంచెం జనాలు పీపుల్తో ఉన్నప్పుడు మాదిరి ఎలా ఉంటుంది అనేది తెలుసుకుంటారు. సో ఇవన్నీ తెలుసుకుంటారని ఆలోచనతో నేను వెళ్దామని అనుకుంటున్నాను. అంటే ఎక్స్పీరియన్స్ కోసం అంటే 1 వీక్ సరిపోతుందంటారా? అది తర్వాత చూడాలి మరి. అది ఎక్స్పీరియన్స్ కూడా, ఒక ఫోన్ లేకుండా, మన పర్సన్స్ కాంటాక్ట్ లేకుండా, సోషల్ మీడియా టచ్ లేకుండా, రోజు తెలీదు, ఒక